అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. యోగా చేయడం, యోగాకి వెళ్ళడం కూడా ఒక అదృష్టమే అని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఇంతటి అదృష్టం కలగడం వలన మనం చాలా హ్యాపీగా, హెల్తీగా ఉంటాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు పోల్చారు. ఎందుకంటే ఈరోజు గురు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు, ఈరోజు వ్యాసు పుట్టినరోజు. ఆయన సందర్భంగా గురు పౌర్ణమి జరుపుకుంటాము. ఎవరు ఏమి నేర్పినా అది గురువు వల్లనే. ధర్మం కానీ, న్యాయం కానీ, చదువు కానీ, తర్వాత ఏవి నేర్చుకున్నా గురువుదారుని నేర్చుకుంటాము. అలాంటి గురువు తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానానికి గురువుకి ఇచ్చారు. కాబట్టి నిజంగా ఈరోజు చాలా సంతోషమైన విషయం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఈరోజు మనకి ఏమి ఇప్పుడు ఎవరో ఒకరి ఇప్పుడు ఆ రోజులలో ఏంటంటే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు గురువు లేకుండా కూడా చదువుకున్నాడు. ఆయన ఒక్కడికే, కానీ ఒక్కడికే సాధ్యమైంది. కానీ మిగతా వాళ్ళు గురువు చాలా పవిత్రమైన స్థానం ఉంది. నిజంగా అలాంటి స్థానానికి ఎవరికి లేదు. కాబట్టి నిజంగా ఈరోజు మరొక్కసారి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మన గురువు గారైనటువంటి ఉమామహేశ్వర గారికి మన యోగ పక్షాన మనమందరం చిరు సన్మానం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. కూర్చోండి. అందరూ వజ్రాసనంలో కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోండి. మీరు వజ్రం లెక్క తయారవుతారు. ఎవరో ఒకరి ఇప్పుడు ఆ రోజులలో ఏంటంటే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు గురువు లేకుండా కూడా చదువుకున్నాడు. ఆయన ఒక్కడికే, కానీ ఆయన ఒక్కడికే సాధ్యమైంది. కానీ మిగతా వాళ్ళు గురువు చాలా ముఖ్య పవిత్రమైన స్థానం ఉంది. నిజంగా అలాంటి స్థానానికి ఎవరికి లేదు. కాబట్టి నిజంగా ఈరోజు మరొకసారి గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మన గురువు గారైనటువంటి ఉమామహేశ్వర గారికి మన యోగ పక్షాన మనమందరం చిరు సన్మానం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. చాలు వేయాలి సార్, రండి రండి గంట ముందరికెళ్ళండి సార్, ముందరికెళ్ళండి సార్. తొందరపడ సార్, ఫోటో నాది అయిపోయింది. అది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అద్దాలు తెచ్చుకోవాలి. స్పెస్ పెట్టుకోవాలి అందుకని. ఓకే ఓకే.